స్పష్టంగా అంటే నువ్వు జాగ్రత్తగా వినాలి. రాత్రి కూడా కట్టెలు చక్కగా, ఈ పదాలు ఈ అర్థం కావు చాలామందికి. కట్టెలు చక్కగా పేర్చడం ఏంటంటే మంట రావడానికండి అని చెప్తూ ఉంటారు. కట్టెలు చక్కగా పేర్చడం అంటే బలి పశువు దహించబడడానికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని శ్రద్ధగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, స్పష్టంగా నేర్చుకోవాలి. అప్పుడే నీకు యేసు ప్రభు అర్థం అవుతాడు, విడుదల చేస్తాడు ఆయన్ని. ఆయన దగ్గర ఉంది జీవము, ఏం తిరగాకలు సూపర్ ఎక్సలెంట్ ఎంజాయ్ చేయొచ్చు ఆయన దగ్గర, అంత శక్తి ఉంది. ఏమీ ఎంజాయ్ చేస్తారు, కొంచెం కూడా అనిపించలేదు ఆయన దగ్గర ఉన్నది, కొంచెం కూడా అనిపిస్తలేదు. ప్రియులారా, అనుభవించండి. అనుభవించిన తర్వాత నిజంగా మీరు చెప్తారు. ఇప్పుడు జకరియా ఏమి అడిగాడంటే, మగబిడ్డని అడిగాడు మాట, ఎలిజబెత్ జకరియా. అంటే నేను అనుమానంతో నమ్మకూడదని చెప్తున్నాను నేను. జకరియా ఏం చేశాడంటే మగబిడ్డని అడిగాడు. ప్రభు దూత ఏమన్నది, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీకొక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ప్రభు దూత చెప్పింది. ఇదేంటి ప్రభు, నేను పుడతాను, నేను వయసు అయిపోయినో, నేను నా అవయవాలన్నీ కూడా బలహీనం అయిపోయినాయి, నేను వృద్ధుడని అయిపోయినా, ఇది ఎలా సాధ్యం అని అన్నాడు. అంతే. నువ్వు నేను చెప్పినటువంటి మాట నేను నమ్మలేదు కాబట్టి, అనుమానించావు కాబట్టి, ఈ వాగ్దానం నెరవేరే వరకు నువ్వేమై ఉంటావు, మోగోడై ఉంటావు అంతే. మీకు అలాంటి గ్రహింపు జకరియకి ఉండవలసినటువంటి గ్రహింపు మీకు ఉండకుండును గాక. మీరు మర్మమైన క్రీస్తును స్పష్టంగా గ్రహించుదురు గాక. ఆదరణ ఏదైతే ఉందో, విశ్రాంతి ఏదైతే ఉందో, నెమ్మది ఏదైతే ఉందో, సుఖం ఏదైతే ఉందో, దైవభక్తిలో ఉన్న సంపూర్ణ ఏమన్నాడు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మీరు పొందుకుందురుగాక. ఆమేన్. ఇవన్నీ క్రీస్తులో గుప్తములై ఉన్నాయి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి.